చిరుదీపము వేదనలో మన స్వాంతము దివ్యమైన స్నేహము శాంతిని దైవము దివ్యమైన స్నేహము శాంతిని దైవము చిగురించిన ఆశలతో ఈ దివ్య బలి పూజ ఈ మరియన్న సుజాతల ఆత్మల కొరకు శౌరమ్మ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి పూజ. అదేవిధంగా కృతజ్ఞత దివ్య బలి పూజ త్రిత్వేక సర్వేశ్వరునికు అర్పిస్తున్నటువంటి వ్యక్తులు కొరపట్టి ప్రకాష్ మరియు ఫ్యామిలీ. అదేవిధంగా కృతజ్ఞత దివ్య బలి పూజ మరియ తల్లి పర్పెచువల్ హెల్ప్ అర్పిస్తున్నటువంటి వ్యక్తులు మ్యారెడ్డి మరియు ఫ్యామిలీ. అదేవిధంగా స్టీఫెన్ రెడ్డి, జోజిరెడ్డి, శ్రీసమ్మల ఆత్మశాంతి కొరకు బాలరెడ్డి మరియు ఫ్యామిలీ పెట్టించేటటువంటి దివ్య బలి పూజ. అదేవిధంగా కిరీటి రెడ్డి అండ్ శౌరీలమ్మ వారి ఆత్మల, అదేవిధంగా మరణించినటువంటి ఆత్మల కొరకు అర్పిస్తున్నటువంటి పూజ బాలరెడ్డి మరియు వారి ఫ్యామిలీ. అదేవిధంగా ఎం ఆరోగ్య మేరీ ఆత్మశాంతి కొరకు అర్పిస్తున్నటువంటి వ్యక్తులు ఎం యాగియా అండ్ ఫ్యామిలీ, సండే ఫ్యామిలీ. అదేవిధంగా ఈరోజు ప్రియాంక తన యొక్క బర్త్డేను కొనియాడుకుంటున్న సందర్భంలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ దివ్య బలి పూజను అర్పించమని కోరి ఉన్నారు. మరి తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా కృతజ్ఞత దివ్య బలి పూజ మరి తల్లి కొరకు, మరి తల్లికు కృతజ్ఞత దివ్య బలి పూజ పెట్టిస్తున్నటువంటి వ్యక్తులు డామినిక్ రెడ్డి మరియు ఫ్యామిలీ. మరి దాసరి చిన్నమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆమె తొందరగా కోలుకునేలా దేవుడు ఆమెకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఆరోగ్యమాత పేరిట పెట్టించేటటువంటి దివ్య బలి పూజ. ఈ తలంపులన్నీ కూడా నెరవేరాలని ఒక పరలోక చెప్పు మంగళవారం చెప్పము త్రేత్వ స్తోత్రాన్ని చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మాకు నేర్చుకోండి. స్వాధీనంలో ప్రవేశించిన ఒక కీడులను రక్షించండి. దేవర ప్రసాదము చేత అన్ని మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారికి పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనది మా కొరకు ఎప్పుడునూ మా మనస్సు మధ్యన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ సర్వేశ్వరా, మీరు చేసినదంతయు ధర్మ పద్ధతనే చేసితిరి, కాని తప్పు చేసిన వారము మేము మీ కట్టడలను అతిక్రమించినది మేము, అయినను మీ గౌరవార్థము మీ అమిత కరుణా సారము మమ్మాదరించుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుందురుగాక. మీతోనూ ఉందురుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా,
ఈరోజు మనము 26వ సామాన్య ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ ఆదివారంలోని దివ్య పట్టణాలన్నీ కూడా భగవంతుడు ఏర్పరిచేటటువంటి ఆ ప్రణాళికలో, భగవంతుడు తలపెట్టినటువంటి ఆ ప్రణాళిక ప్రకారము మనుష్యులమైనటువంటి మనందరం జీవించాలన్నది భగవంతుడి యొక్క ప్రతీక. అయితే భగవంతుడు ఏర్పరిచిన ప్రణాళిక ఏంటి? తన హృదయంలో నెలకొని ఉన్నటువంటి ఆ ప్రణాళిక ఏంటి అని మీ ఒక్కసారి మనము మన హృదయాంతరంగాల్లో పరిశీలించుకున్నట్లయితే మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భగవంతుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారని, తను సృష్టించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాశనము చెందక అన్యోన్యమైనటువంటి జీవితాన్ని జీవించటంలో, ఒకరికొకరు తోడ్పడి సహకారంగా జీవించటంలో, న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటంలో అందరము కూడా బ్రతికి బట్ట కట్టుకుంటాము. అదేవిధంగా దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని వెతుకుతూ జీవించేటటువంటి మనకు దేవుడు ప్రసాదించేటటువంటి గొప్ప బహుమతి మనకి సిద్ధిస్తుందని ఈరోజు దివ్య పట్టణాలన్నీ కూడా మనకు బోధిస్తూ ఉన్నవి. ఒకసారి మన మనసులో త్రొంగు చేసుకొని, గత వారం అంతా కూడా భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నామా? ఒకరికి ఒకరు సహకరించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సాంఘికమైనటువంటి జీవితాన్ని జీవించటంలో మనము మెలకువగా ఉంటున్నామా లేదా అనేసి ఒక్కసారి మనము పరిశీలించుకుందాం. ఒకవేళ అలా జీవించినట్లయితే ప్రభువు నుండి క్షమాపణను, మన్ననను వేడుకుంటూ హృదయపూర్వకముగా ఆ త్రిత్వేక సర్వేశ్వరుని స్తుతిస్తూ ఈ సమయాన్ని వెచ్చిద్దాం. కనికరించుమా యేసయ్యా, కరుణతో మెదయ్యా. కనికరించుమా యేసయ్యా, కరుణతో మెదయ్యా. కాదని పోతిని నీ ప్రేమ, కాదని పోతిని నీ ప్రేమ. క్షాళన చేయుమా నా దోషమూలం, నా పాపమూలం. కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోమా మెస్సయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములన్నింటి నుండి మనల్ని శుద్ధి చేసి ఈ దివ్య బలి పూజ ద్వారా మనం పరలోక విందులో పాల్గొన్న అర్హతను దయచేయుదురుగాక. ఆమేన్. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. పరలోక దేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు. ప్రభుదేవా పరిశుద్ధాత్మ, నిన్ను పూజించి స్తుతించుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి.
దైవ కుమారా దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన గోపిల్ల దైవ కుమారా దయ చూపు ప్రభు మా కొరకు బలి అయిన గోపిల్ల తండ్రి కుడి ప్రక్క కూర్చున్న తనయ మా మనవులను ఆలించు స్వామి పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు పరిశుద్ధుడవు నీవే యేసు మహోన్నతుడవు నీవే క్రీస్తు తండ్రి మహిమలో వెలిగే ప్రభువ గైకొను మాయి స్తుతి గీతములు పరలోకంలో మహామహిమలు చేకూరాలి భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. మా కర్తయగువ సర్వేశ్వర, మీరు మీ శక్తి సామర్థ్యములను మానవులను కనికరించి క్షమించుట యందు ప్రదర్శించుచున్నారు. మీ నిత్యవరములను మా మీద కుమ్మరించి మేము మీ ఆజ్ఞలను ఆచరించు స్వర్గానందమును పొందు భాగ్యమును మాకు ప్రసాదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సోఫాలపై ఆనుకొని కూర్చుండి తంత్రి వాద్యము మీటుచు గానము చేయుచున్నవారు మొట్టమొదట ప్రవాసమునకు ఏగుదురు. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సియోనున సుఖజీవనము గడుపు వారికి, సమరయయందు సురక్షితముగా ఉన్నాము అనుకొను వారికి, ఇశ్రాయేలు మహాజాతిలో ప్రముఖులు అనబడు వారికి, ఇశ్రాయేలీయులకు ఆలోచన చెప్పు వారికి అనర్థము తప్పదు. దంతము పొదిగిన మంచాలపై పరుండి, సోఫాలపై ఆనుకొని కూర్చుండి, లేక దూడల గొర్రె పిల్లల మాంసము మెక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రి వాద్యము మీటుచు గానము చేయుచున్నారు. పానపాత్రముల నిండా ద్రాక్షరసము త్రాగి మేలైన పరిమళ తైలములు పూసుకొనుచున్నారు. కానీ ఇశ్రాయేలు వినాశనమును గూర్చి విచారించుటలేదు. కావున మీరు ప్రవాసమునకు ఏగు వారిలో మొదటి వారు అగుదురు. మీ విందులు వినోదములు తుదముట్టును. ఇది ఏలిన వారి వాకు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము. ప్రభువు తన ప్రమాణములను నిలబెట్టుకొనును. అతడు పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలి కొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము. గ్రుడ్డి వారికి చూపు నొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును.
సియోను నీ దేవుడు నిత్యము రాజ్యపాలనము చేయును. మీరు ప్రభువుని స్తుతింపుడు. అందరూ నా ఆత్మ మా ప్రభువుని స్తుతింపుము. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు వరకు నీకు అప్పగింపబడిన పనిని కొనసాగించుము. రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు వరకును ఈ కట్టడను నిష్కలంకముగాను నిందలేని వాడవుగాను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాధిరాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవ తేజమున నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. ఆమేన్. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు ప్రభుని స్తుతించా ఎంతో ఎంతో మంచిది. ఎంతో ఎంతో మంచిది. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోనూ ఉందరుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. యెహోవా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అని నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడి ఎంగిలి మెతుకుల కొరకు కాచుకుని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతన్ని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కనులెత్తి చూసెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణించెము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను.
లాజరును తన వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచి నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చాను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళని ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళనను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి కలుగును గాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మొట్టమొదటిగా ఉపోద్భోగములో భగవంతుని యొక్క ప్రణాళిక విషయమై తెలియజేసి ఉన్నాను. భగవంతుడు తను సృష్టించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క జీవి కూడా మరణము చెందకుండా శాశ్వత జీవితాన్ని పొందాలన్నదే భగవంతుని యొక్క ప్రగాఢమైనటువంటి కాంక్ష. భగవంతుడు ఏ ఒక్కరూ కూడా కష్టాలు పడుతూ నరకయాతన అనుభవిస్తూ జీవించటము, లేక కొంతమంది సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి హృదయములతో భగవంతుని సేవించటము భగవంతుడు కోరుకోడు. ఇది భగవంతుని యొక్క ప్రణాళిక కాదు. సృష్టించబడినటువంటి ప్రతి ఒక్క జాతి కూడా ఆనందముతో తొలతూగుతూ శాంతి సమాధానముతో నెలకొని ఉండాలన్నదే భగవంతుని యొక్క ప్రగాఢమైనటువంటి కాంక్ష. అందుకొరకే ఈరోజు ఇజ్రాయేలీల యొక్క నాయకుల యొక్క స్థితిగతులను చూసినటువంటి ఆయన ఆనందము ఐశ్వర్యములతో తొలతూగుతూ ఉన్నటువంటి ధనవంతులను చూసి వారిని ఖండించాలి, వారి మనసులను మార్చాలి. అట్టడుగున ఉన్నటువంటి వర్గము వారికి, అదేవిధంగా అనేకమైనటువంటి కష్టాల పాలై జీవిస్తూ ఉన్నటువంటి నిరుపేదలకు వీరు సహాయం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆమోష ప్రవక్త ద్వారా హితబోధ చేస్తూ ఉన్నారు. ఇదిగో సుఖవంతమైనటువంటి జీవితమును జీవిస్తున్నారా వారులారా, దంతపు, ఇక్కడ మనం వింటూ ఉన్నాం, దంతపు పొదిగినటువంటి మంచాలపై పరుండి సోపాలపై ఆనుకుని కూర్చుండి లేదోడ గొర్రె పిల్లల మాంసముని మెక్కుచూ ఉన్నటువంటి మీకు అనర్థము. ధనికులను ఆమోష ప్రవక్త ద్వారా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీలు కష్టజీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా అసీరియా రాజు ఆధ్వర్యంలో ఇజ్రాయేలీయులు అతి కష్టపాలు పడుతూ ఉన్నప్పుడు వారి బాధలను కూడా పట్టించుకోకుండా మీ యొక్క సంతోషము, మీ యొక్క ఆనందమే మీ మనసులో ఉంచుకొని మీరు జీవిస్తూ ఉన్నారే, అటువంటి మీకు అనర్థము. అది తగదు. రోజులు వస్తున్నాయి, మిమ్మలను మొట్టమొదటి వ్యక్తులుగా తయారు చేస్తాను. దేనిలో?
బాబిలోనియా దేశానికి కొనుపోబడినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తులు మీరే అనేసి ఆమోష ప్రవక్త హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు, దేనికి వారు ఆ విధంగా శిక్షించబడతారు భవిష్యత్తులో, ఏ విషయమై అనేసి మనం మననం చేసుకున్నట్లయితే, ధనాన్ని సంపాదించటము తప్పు కాదు. నీవు సంపాదించినటువంటి ధనంతో నీవు సంతోషించటము తప్పు కాదు. కానీ అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులను పట్టించుకోకపోవటమే తప్పు. అనేకమైనటువంటి దుస్థితికి పాల్పడి ఇతరులను అనగదొక్కుతూ మరి ఇతరుల యొక్క కష్టబాధలలో పట్టించుకోలేనటువంటి వ్యక్తులైనటువంటి మీకు అనర్థము తప్పదు అని అంటున్నారు. ఈరోజు క్రీస్తునాథుడు అదే సందేశాన్ని మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తునాథుని యొక్క హితోపదేశాన్ని విన్నటువంటి వారు హేళన చేసేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తునాథుడు వారికి హితబోధ చేస్తున్నాడు. లాజరు అన్నటువంటి వ్యక్తి, ధనికుడు అన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు వ్యక్తుల యొక్క దైనందిన జీవితాన్ని వారికి తెలియజేస్తూ ధనికులైనటువంటి వ్యక్తుల యొక్క దయనీయ స్థితి గురించి ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. నిర్దయతో జీవిస్తున్నటువంటి ఆ ధనికులను ఆయన తెలియజేసేటటువంటిది ఏంటంటే, ఇదిగో లాజరు నిరుపేదై తినటానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ధనికుడైనటువంటి ఆయనను పట్టించుకోలేనటువంటి స్థితిని చూసి వారు మరణించినప్పుడు లాజరు పరలోకమునకు కొనుపోబడటాన్ని చూశాం. అదేవిధంగా ఇతడు కూడా మరణించినప్పుడు, ధనికుడు కూడా మరణించినప్పుడు నరకానికి తోసివేయబడటం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ధనవంతుడు ఇటువంటి శిక్షను అనుభవించాలి? ఎవరిని కూడా కొల్లగొట్టుకొని తినలేదే, లేకుండా ఇలాగుంటే ఎటువంటి అన్యాయం కూడా ఈ లాజరుకు చేయలేదు. తను సంపాదించినటువంటి డబ్బుతో తను ఆనందంగా జీవించాడే తప్పించి ఆయన ఎవరికీ కూడా ఎటువంటి ద్రోహం చేయలేదు. అయినప్పటికీ కూడా ఎందుకు ఈయనకి ఇటువంటి దుస్థితి రావాలి అనేసి మనం పరిశీలించుకున్నప్పుడు మొదటి పట్టణంలో విన్నటువంటి సంగతే మనకు కూడా అర్థమవుతూ ఉన్నది. క్రీస్తునాథుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, లాజరుని ఆయన యొక్క స్థితిగతులను పట్టించుకోలేనటువంటి ఈ ధనవంతుడు అటువంటి నరకానికి తోసివేయబడతాడు అనేసి క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. మనం సంపాదించుకున్నటువంటి ఈ డబ్బు ఇది మనది కాదు. దానికి ఓనర్ ఎవరంటే ఆ భగవంతుడే. మనకున్నటువంటి ఆస్తిపాస్తులు, మనం ఉన్నటువంటి ఒక అంతస్తు అయినటువంటి ఒక గొప్ప అంతస్తు అయితేనేంటి, పదవులు, ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అరువు. మన భగవంతుడి నుంచి మనం అరువు తెచ్చుకున్నాం వీటిని. ఈ అరువు తెచ్చుకున్నటువంటి వీటితో మనం ఏమి చేయాలంటే వాటిని సక్రమంగా నెరవేర్చుతూ అవసరం తగ్గట్ట వాటిని మనం ఉపయోగించుకొని వాటితో ఇతరులకి కూడా మనం సహాయం చేసి మనతో పాటు ఇతరులు కూడా సంతోషించేటటువంటి భాగ్యాన్ని ప్రభు చేయమని చెప్తూ ఉన్నారన్నమాట క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా. అందుగురించి ఈరోజు ఈ సువార్త గ్రంథంలో మనం వింటున్నటువంటి విధంగా మనము పొరుగు వారిని పట్టించుకోవటంలో, వారికి సహాయం చేయటంలో, మరి మనకు తోచినంత సహాయం వారికి చేయటంలో మనము గొప్ప బహుమానాన్ని పొందుతాము అనేసి మనము కిందటి ఆదివారమే విన్నటువంటి సువార్త గ్రంథంలోనైతేనేంటి, లేక మిగతా గ్రంథాల్లో విన్నటువంటి సంగతులు అయితేనేంటి, ఇదే సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నవన్నమాట. అందుగురించి క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జీవితం అన్నటువంటిది స్వల్పకాలమే. ఇది శాశ్వతమైనటువంటి జీవితం కాదు. ఇక్కడ శాశ్వతమైనటువంటి జీవితము మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నది. లాజరు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ఆనందముతో, సంతోషముతో ఆ పరలోక భాగ్యాన్ని నోచుకుంటూ అబ్రహాము ఒడిలో ఏ విధంగా అయితే ఉన్నాడో, ఇహలోకములో జీవించేటటువంటి మనము కూడా ఇతరులకు సహాయపడినప్పుడు, ఇతరులకు
ఇతరుల యొక్క హక్కుల కొరకు మనం పోరాడినప్పుడు, ఇతర వ్యక్తులు కూడా మనలో సగభాగము అనేసి మనము అనుకొని జీవించినప్పుడు, వాటి కొరకే మనము ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా మనము అటువంటి భాగ్యాన్ని మనము కూడా పొందుతాము అని క్రీస్తురాజుడు మనకు సెలవిస్తున్నారు. ఇదే విషయాన్ని పునీత పౌలు గారు తిమోతికి రాసినటువంటి లేఖలో తెలియజేస్తున్నాడు. తిమోతి యంగెస్ట్ బిషప్ ఆయనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదిగో, నీవు దయను కలిగి ఉండాలి, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, అదేవిధంగా కనికరము, దయ అన్నటువంటివి నీవు అలవర్చుకోవాలి సుమా. దీని కొరకే మనము పిలువబడ్డాము అనేసి పునీత పౌలు గారు తను తెలియజేస్తూ ఉన్నారన్నమాట తిమోతికి. మరి తెలియజేసేటటువంటి విషయంలో కూడా ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు ఎటువంటి అజాగ్రత్తగా జీవించకుండా జాగ్రత్తగా జీవించగలగాలి, ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవించగలగాలి. మరి అదేవిధంగా నీవు బప్తిస్మమునందు చేసినటువంటి ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా నీవు జీవించాలి అనేసి తిమోతిను హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనందరినీ కూడా అదే హెచ్చరికను మనం పొందుతున్నామన్నమాట. అలనాడు మనము జ్ఞానస్నానములు పొందుతున్నటువంటి హెచ్చరికలు లేకుండా ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ ప్రమాణాలు మన జీవితమందు నెరవేర్చగలగాలి. తూచు తప్పక ఆ భగవంతుని యొక్క ఆ నియమాలను పాటించి ఇతరులను ఆదుకోవటంలో, ఇతరుల పట్ల దయ కలిగి జీవించటంలో, నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించటంలో, ఇతరులను క్షమించి ప్రేమించటంలో మనము ఎటువంటి అశ్రద్ధ కలిగి ఉండకుండా చాలా శ్రద్ధ కలిగి జీవించాలని ఈరోజు దివ్య పట్టణాలన్నీ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నవి. భగవంతుడు మనకు అనేకమైనటువంటి అవకాశాలను ఇస్తున్నారు. ఎందుకంటే మనం నాశనము పోకూడదన్నదే భగవంతుని యొక్క ప్రణాళిక. ఈ భేద సాధులు వీరందరూ కూడా మనకు ఒక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారన్నమాట. ఇదిగో, వారికి మనము సహాయం చేయటంలో మనము నిండైనటువంటి సంపదను పరలోకములో పొందుతాము అన్నటువంటి సత్యాన్ని మనం మెరుగు జీవించి ఆ అభాగ్యులను మనం ఆదుకుంటూ, మరి క్రీస్తునాథుడు మత్తయి సువార్త గ్రంథం 25వ అధ్యాయంలో పలికినట్టు, నీ వెట్టి చిన్న కార్యము నా చిన్న సహోదరులకు చేసినట్లయితే అది నాకు చేసినట్లే అనేసి గుర్తించుకొని మనం ఆ ప్రభువుకే చేస్తున్నామనేసి తలంచి మన యొక్క జీవితాన్ని మనము ఇహలోకములో జాగ్రత్త వహించి మరి పరలోక జీవితానికే మనల్ని మనము తయారు చేసుకుందాం. ఈ దివ్యబలి పూజలో మనము ఒక గొప్ప వరము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు, మీరిచ్చినటువంటి ఈ సంపదలు, ఈ భాగ్యము అంతా కూడా మీరిచ్చినదని మేము గ్రహించి ఆ సంపదతో మేము పరలోక సంపదను కొనుక్కునేలా మమ్మలను మార్చండి, మా హృదయాలను పవిత్రపరచండి, మాలో పరిశుద్ధత్వాన్ని నెలకొల్పి మారు మనసు పొంది ఇహలోకంలో జీవించేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు అని ఈ దివ్య బలి పూజలో మనము ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనమందరము లేచి మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మలను గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోని పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచును. పరలోకమునికి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సమస్త మానవాళిని దీవించి తిరుసభలో అధికముగా ఆశీర్వదింపబడినట్లు నీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇశ్రాయేలీయులారా, మీ మార్గములు సరైనవి కావు, నా మార్గములు సబబే అని ఇశ్రాయేలీయులను చెడు మార్గములను విడిచిపెట్టి రమ్మనే ఆహ్వానిని పిలుచుచున్నారు. అట్టి చెడు మార్గములను విడిచి మేము మారు మనసు కలిగి జీవించుటకు మీ మార్గంలో నడిచినట్లు గ్రహింపును మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు,
మొదటి కుమారుడు ద్రాక్ష తోటకు వెళ్ళనని చెప్పి తండ్రి మాటకు లోబడి మనసు మార్చుకుని తోటకు వెళ్ళెను. అట్టి మార్పు కలిగిన జీవితమును మాకును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి, దినదినము పాపములో పుట్టి పాపములో బ్రతుకుచున్నాము. అట్టి పాపము నుండి వైదొలగి బ్రతుకున్నట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు, భారతదేశం కొరకును, దేశ పాలకుల కొరకును, దేశ పౌరులందరి కొరకును, దేశ నాయకులకు జ్ఞానమును పొంది పరిపాలించుటకు తగు శక్తిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. బలమును ఆశ్రయమై ఉన్నారు. మీ సంరక్షణలో జీవించుచున్న మీ బిడ్డలు చేసిన మనవులను ఆలకింపుడు, తద్వారా కావలసిన సహాయమును అందింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాదులకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుల మహిమ కొరకును మన వారి సత్యశక్తి ప్రయోజనం కొరకును ఈ కరణముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. దయామయులకు ఓ సర్వేశ్వర, మేము అర్పించి ఈ బలి మీకు అంగీకృతమగినట్లు చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఇది మాకు సకల స్వర్గీయ వరముల నిధిగా తయారగునుగాక. మా నాదుడుగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పండి. వారి వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారాయను. దీని ద్వారా పాప మరణము నుండి విముక్తి చెంది మేము మహిమలో భాగస్థులమగుచున్నాము. దీని మూలమున ఎన్నిక అయిన మానవ జాతి అని, రాజు కుటుంబార్చకులమని, పవిత్ర ప్రజలమని పేరును గడించి ఉన్నాము. అంధకార స్థితి నుండి మమ్ము మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన మీ శక్తి సామర్థ్యములనంతట ప్రకటించ యోగ్యులమగుచున్నాము. కావునది దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో నీకీభవించి మేము మహిమా గీతముతో మిమ్ము ఎడతెగక స్తుతించుట ఎట్లానాగా
హోసానా స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం హోసానా 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 పరిశుద్ధ పరిశుద్ధ పరమ శక్తి పరమ పవిత్ర ప్రియేక గౌరం పరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారుమోరు హోసానా స్వామికి సతతం హోసానా 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 దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు జయ జయ గీతికై కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు హోసానా స్వామికి సతతం హోసానా హోసానా హోసానా. అతి ముఖ్యమైనటువంటి ఈ భాగంలో ప్రవేశించున్నాము కావున దయచేసి అందరూ కూడా భక్తియుక్తంగా ఈ యొక్క సాంగ్యంలో పాల్గొంటారని విన్నవించుకుంటున్నాను. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి ఎంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ దివ్య కుమారుడుగు మా ఏలిన వారిని క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచ మాధ్యాంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీ మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరిచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయ చేయుదు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమని మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోను ముఖ్యముగా దేవుని కన్యతలియగు మరియమ్మతోను అపోస్తుల వేద సాక్షులతోను సకల పునీతులతోను మేము మోక్ష భాగ్యమునకు పాత్రులము అగుదుముగాక. వీరుల ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలిలోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ తిరుసభను, మీ సేవకులకు ఫ్రాన్సిస్ పాపు గారిని, బాలాగ్ర పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో కూడా నన్నును, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరియున్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంతకు చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదము గాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ప్రభువు నేర్పినటువంటి ఆ పరలోక జపాన్ని భక్తితో చేతులు జోడించి ప్రభువుకి విన్నవించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలకు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరంతరము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వసించిన ఏలిన వారైన యేసువా,
మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమున కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మా అందరకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతో ఉందురుగాక. ఏలిన వారి యొక్క సమాధానము ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపలను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తునాథుడు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన ఆరోగ్యం పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును వసుగునుగాక. ఆమేన్. గానము చేతుమా శుభశ్రీ యేసుని గైకొనుగామా. శుభశ్రీ యేసుని గైకొనుగామా. అనురాగముతో మమ్మ ఆదరించు ఓ సర్వేశ్వర, మేమిప్పుడు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మా శరీరాత్మల రక్షణ సాధముగా తయారగునుగాక. దీని ద్వారా మేము క్రీస్తు మరణమును ప్రకటించుచు, ఆయనతో సహా బాధలు సహించుచు, ఆయన మహిమలో భాగస్థులము కాగుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరూ ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మ